నమస్తే. వెల్కమ్ టు సుధా అస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీ యొక్క సింహరాశి వారికి ఈ జూలై 6 నుంచి 12 వరకు ఎలా ఉంటుందో క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ముందుగా ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ గాని అన్నీ గనక చూసుకుంటే జూలై 6న చంద్రుడు మీన రాశిలోకి ఎంటర్ అవుతారు. జూలై 7న బుధుడు వక్రించి మిథున రాశిలోకి ఎంటర్ అవుతారు. జూలై 8న చంద్రుడు మళ్ళీ మేష రాశిలోకి ఎంటర్ అయ్యి జూలై 10న వృషభ రాశిలోకి వచ్చేస్తారనమాట. ఇవి ప్లానెటరీ ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రాన్సిట్స్. సో, వీటిని బేస్ చేసుకొని ఇప్పుడు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఈ వారంలో కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో, కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, స్పిరిచువల్ గ్రోత్ బాగుంది అండ్ యాజ్ వెల్ యాజ్ సడన్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో, మొత్తానికైతే మీరు ఈ వారాన్ని కాస్త బెటర్‌గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, అది ఎలా చేసుకోవాలనేది మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమైపోతుంది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. సో, ముందుగా ఈ ఎర్లీ వీక్ కనుక చూసుకుంటే లైక్ జూలై 6th నుంచి ఆల్మోస్ట్ జూలై 8th, 9th వరకు చూసుకుంటే కనుక సడన్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట ఎర్లీ వీక్లో. సో, ఇక్కడ ఎందువల్ల అని కనుక చూసుకుంటే మీ వ్యయ స్థానాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట. వెళ్ళారు ఈ యొక్క జూలై 6th నుంచి, మండే నుంచి. సో, అక్కడ వెళ్ళడం ద్వారా కాస్త సడన్ అప్స్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో వస్తే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది వస్తాయి, సడన్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది, సడన్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది అనమాట. అన్‌ప్లానెడ్ ట్రావెల్స్ ద్వారా కాస్త లాసెస్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తారు. సో, బట్ అప్పటికి కూడా ఈ గురుడు యొక్క నవమ దృష్టి ఈ అష్టమ స్థానం పైన ఉండడం వల్ల సో, ఎవరైతే ఈ ఆధ్యాత్మికతకి సంబంధించి, స్పిరిచువల్ లైఫ్‌కి సంబంధించి, స్పిరిచువల్ ఎక్స్‌ప్లోరేషన్ కావచ్చు అండ్ అక్కల్ట్ సైన్సెస్ కావచ్చు, రీసెర్చ్ బేస్డ్ ఫీల్డ్స్, రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్స్ ఇలాంటివి ఎవరైతే చేస్తూ ఉన్నారో ఇలాంటి వారికి చాలా ఫేవరబుల్గా ఉంటుంది, చాలా కలిసి వస్తుంది కూడా యాక్చువల్లీ. నెక్స్ట్ ఇంకా జూలై 7th జరిగే ఈ యొక్క బుధగ్రహం వక్రీకరణ వల్ల ఏంటంటే మీరు మీ యొక్క ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పైన చాలా వరకు మళ్ళీ ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయబోతూ ఉంటే కనుక 1కి 100 సార్లు ఆలోచించి చేయండి. సో, ఎందుకంటే బుధగ్రహం ఈ బుద్ధికి కారకుడు అవుతాడు. మీకు ప్రత్యేకంగా సింహరాశి వారికి అయితే కనుక ఈ ధనస్థానానికి, లాభస్థానానికి కారకుడు అవుతూ ఉన్నాడు. సో, ఇలా అవడం వల్ల మీరు ఎనీ కైండ్ ఆఫ్ గెయిన్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ బెటర్మెంట్ కానీ పొందాలి అనుకుంటే నా సజెషన్ జూలై 7th నుంచి జూలై 24th మధ్యలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేజర్ డెసిషన్స్ తీసుకోకండి. సో, తీసుకుంటే కనుక కాస్త మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తీసుకోవాలంటే కనుక ఎక్కువగా ఆలోచించి రీథింక్ అనేది ఎక్కువ చేసి 100 సార్లు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి, లేదంటే ఇబ్బంది అనేది ఎక్కువ ఫేస్ చేస్తారు. సో, షార్ట్ కట్స్ కంటే కూడా ఈ హార్డ్ వర్క్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ జూలై 8th ఆల్మోస్ట్ చంద్రుడు మేషరాశిలోకి వస్తారు. అది మీకు జూలై 9th నుంచి మీరు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఎక్కువ చేయొచ్చు. ఈ టైం పీరియడ్లో స్టూడెంట్స్కి చాలా బెటర్గా ఉంటుందన్నమాట. సో, చంద్రుడు నవమ స్థానంలోకి రావడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేదా మీరు ఏదైనా ఒక కొత్త కోర్స్ తీసుకోవాలి అనుకుంటున్నా, కొత్త కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా జూలై 8th తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇప్పటి వరకు కొంచెం క్లారిటీ లేకుండా ఉంటే ఇంకొక 4-5 డేస్, 2-3 డేస్ కాస్త తోసి జూలై 8th, 9th తర్వాత డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి, అట్లే జూలై 9th నుంచి. సో, ఆ టైం పీరియడ్లో స్టూడెంట్స్కి మంచి క్లారిటీ అనేది వస్తుంది. తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్లో బాగా రెజుమల్ అవుతాయన్నమాట, బాగా అలైన్ అవుతాయన్నమాట. మీ ప్రొఫెషన్కి కావచ్చు, మీ కరెక్ట్ లైఫ్ గ్రోత్కి కావచ్చు, బాగా అలైన్ అవుతాయి. సో, మీకు వీలైతే ఈ టైం పీరియడ్లో స్పిరిచువల్ ప్లేసెస్కి, టెంపుల్స్కి, ఆధ్యాత్మికత ప్రదేశాలకి ఎక్కువ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. చాలా వరకు మీ 9th హౌస్ బెటర్మెంట్ అవుతుంది. ఆ 2 డేస్లో మీరు చేసే ఈ టెంపుల్ విజిట్స్ కానీ, పిల్గ్రిమేజ్ ట్రావెల్స్ కానీ మీ లైఫ్లో చాలా వరకు లక్ని యాక్టివేట్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకా ఎగ్జాక్ట్గా జూలై 10th ఇక్కడ చంద్రుడు మీ వృషభ రాశిలోకి ఎంటర్ అవుతాడు. సో, వృషభ రాశిలో ఆల్రెడీ మీ నవమాధిపతి అయిన కుజుడు ఉన్నాడు అనమాట. సో, ఈ ఇద్దరి కలయిక వల్ల ముఖ్యంగా మహాలక్ష్మి యోగా అనేది క్రియేట్ అవుతుంది. ఇది అవ్వడం వల్ల కెరియర్లో మేజర్ బ్రేక్ త్రూస్ అయితే ఉంటాయి. సో, బ్రేక్ త్రూస్ అంటే కెరియర్లో డెవలప్మెంట్కి సంబంధించి, బెటర్మెంట్కి సంబంధించి కెరియర్లో మంచి విషయాలు అనేది బాగా జరుగుతాయి. సో, ఏదైనా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్నా, కొత్త జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా, కొత్త స్కిల్స్, మీ జాబ్కు ఉపయోగపడే బెటర్ స్కిల్స్ నేర్చుకోవాలి అనుకున్నా ఈ జూలై 10 తర్వాత ప్రయత్నించండి. ఖచ్చితంగా 90% సక్సెస్ అయితే ఉందన్నమాట. 90% అవి సక్సెస్ అవుతాయి కూడా. సో, మొత్తానికి ఒక ఫైనల్ వ్యూ ఏంటంటే జాబ్ చేసే వారికి కనుక చూసుకుంటే ఈ టైం పీరియడ్ చాలా ఫేవరబుల్గా ఉంది. ఈ వారంలో కొత్త జాబ్ ఆపర్చునిటీస్కి బెటర్మెంట్ అవడానికి అన్నిటికీ కూడా సో ట్రై చేయొచ్చు. అండ్ బిజినెస్ చేసే వారికి కనుక చూసుకుంటే పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయడానికి ఆలోచించండి. జూలై 24 తర్వాత చేసుకోండి, చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా ఒక విషయం కనుక చూసుకుంటే ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు కూడా చాలా ప్లానటరీ చేంజెస్ అండ్ ట్రాన్సిట్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. లైక్ గురుగ్రహానికి సంబంధించి, రాహుకేతులకు సంబంధించి, శనేశ్వరుడు కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా దీనివల్ల మనందరి లైఫ్స్లో కూడా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. సో, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. సో,
సో నెగిటివ్స్ ఉన్న వాటిని సరిగ్గా ట్యాకిల్ చేయలేక, సరైన అలైన్మెంట్ అనేది చేసుకోలేక చాలామంది లాసెస్ అనేది ఫేస్ చేయడం కానీ, మెంటల్ డిప్రెషన్స్ ఫేస్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది అని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారి కోసం మన అందరి కోసం కూడా నేను పర్సనల్గా 2026 అండ్ 2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ అయితే తయారు చేయడం జరిగింది. సో ఇవేంటంటే మీకు ఈ సంవత్సరంలో మిగిలిన ఈ నెక్స్ట్ 6 మంత్స్ 5 to 6 మంత్స్ అండ్ 2027లో ఆల్మోస్ట్ ఏప్రిల్ వరకు కూడా, మార్చ్ ఏప్రిల్ వరకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ వరకు కూడా. సో దీంట్లో ఏంటంటే మొత్తం లైఫ్ గ్రోత్కి సంబంధించి, ఫైనాన్సెస్కి సంబంధించి, హెల్త్, రిలేషన్షిప్స్, ప్రాపర్టీస్, కెరియర్కి సంబంధించి అండ్ ఇంకా రెమెడీస్ కావచ్చు అండ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్, జాబ్ చేసేవారికి, బిజినెస్ చేసేవారికి అంతా కూడా క్వార్టర్లీ ప్రొడిక్షన్స్ ఇవన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్కి సంబంధించి ఒక క్లియర్ గైడ్ అయితే తయారు చేయడం జరిగింది. సో దీంట్లో అన్ని కూడా ఏ విషయాల్లో రైజ్ ఉంటుంది, ఏ విషయాల్లో ఫాల్ ఉంటుంది, జాబ్ ట్రై చేస్తున్న వారికి ఎప్పుడు వస్తుంది, ఆల్రెడీ ఉన్న వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎప్పుడు పోతుంది జాబ్, ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రాసి వాటన్నిటికీ రెమెడీస్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సో ఒకసారి క్లిక్ చేసి చెక్అవుట్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 2027 ఏప్రిల్ వరకు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రెగ్రెట్ అయితే అవ్వరు. సో మీకు ఆస్ట్రాలజీలో ఏం రాకపోయినా పర్లేదు అనమాట. ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, యానిమేషన్స్ నీట్గా ఒక అలైన్ చేసి మంచి స్టోరీ రూపంలో ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చాను అనమాట. సో ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా అవసరమైనది మాత్రమే ఉంటుంది. మీకు చాలా ఉపయోగపడుతుంది, చాలా నచ్చుతుంది కూడా. సో ఒకసారి బై చేసి చూడండి అండ్ మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ చేయండి. సో ఇదన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నెక్స్ట్ డే. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది, గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.